ఇక ఎంబైపీసీ ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో పూర్తి సిబిఎస్ఈ సిలబస్ని అమలు చేసేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది పూర్తిగా. దీంట్లో భాగంగా ఏం చేయబోతున్నారు అంటే ఇక నుంచి ఇంటర్మీడియట్లో ఎంబైపీసీ కూడా రాబోతుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఎంబైపీసీ లేదు. బైపీసీ ఉంది, ఎంపీసీ ఉంది, ఎంఈసీ ఉంది, సిఈసీ ఉంది, లేకుంటే హెచ్ఈసీ ఉంది. ఇలాంటి కోర్సులకు తోడుగా ఇప్పుడు ఎంబైపీసీ మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్టులతో కూడినటువంటి కొత్త కోర్సు రాబోతుంది. దాంతో పాటుగా ప్రస్తుతం మ్యాథ్స్లో ఏబి, మ్యాథ్స్ 1A 1B, మ్యాథ్స్ 2A 2B అన్నట్టుగా ఇప్పుడు స్టూడెంట్స్ రాస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ రెండు కలిపి ఒకటే చేస్తారు. మ్యాథ్స్ మాత్రమే సబ్జెక్టుగా ఉంటుంది. 1A 1B 2A 2B ఇవి ఉండవు. దాంతోపాటుగా బయాలజీలో బాటనీ, జువాలజీ 2 వేరువేరు సబ్జెక్టులుగా ఉంటున్నాయి. ఈ రెంటిని కలిపేసి బయాలజీగా మార్చేస్తున్నారు. సేమ్ ఇది సిబిఎస్ఈలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి వ్యవహారం. దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నారు. బాటనీ, జువాలజీని కలిపి బయాలజీగా, మ్యాథ్స్ 2 పేపర్లు కలిపి ఒకటే పేపర్గా మార్పు తీసుకొస్తున్నారు. దాంతోపాటుగా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రస్తుతం 60 మార్కుల చొప్పున ఉండగా వీటిని ఒక్కొక్కటి 85 మార్కుల చొప్పునకి పెంచారు. అంటే ఇప్పటి వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా కేవలం 60 మార్కులకే ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ 60, సెకండ్ ఇయర్ 60, 120 మార్కులకే ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా. ఇప్పుడు దాన్ని మార్చేసి 85 మార్కులు ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జాము, దాంతోపాటుగా 15 మార్కులకి ప్రాక్టికల్స్, మొత్తంగా 100 మార్కులకు చొప్పున ఈ మ్యాథ్స్, ఫిజిక్స్ కూడా మార్చేదానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటుగా బాటనీ, జువాలజీ కలిపేస్తారు. వాటికి కూడా బయాలజీ కూడా ఒకటే 85 మార్కులకు ఉంటుంది. ఇందులో 43 మార్కులు బాటనీకి, 42 మార్కులు జువాలజీకి, మొత్తంగా 85 మార్కులకి 43 మార్కులు బాటనీకి, 42 మార్కులు జువాలజీకి ఉండేటట్టుగా మార్పులు తీసుకొచ్చారు. ఇక మిగిలిన 15 మార్కులు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇక దాంతోపాటుగా వొకేషనల్ కోర్సుల్లో కూడా డ్యూయల్ సర్టిఫికేట్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఇంటర్ వొకేషనల్ కోర్సులో కేవలం ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమే సర్టిఫికేట్ ఇస్తుంది. ఇక నుంచి అట్లా కాకుండా ఒకటి జాతీయ నైపుణ్య కౌన్సిల్ సర్టిఫికేట్, అంటే నేషనల్ స్కిల్ కౌన్సిల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, రెండోది ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్, 2 సర్టిఫికేట్లు ఇవ్వబోతున్నారు. ఇక దాంతోపాటుగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచే ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది సిబిఎస్ఈలో ఉంటుంది. సహజంగా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి క్లాసులు ప్రారంభించేస్తారు. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఉంటాయి. సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కాలేజీల్లో కూడా ఏప్రిల్ 1 నుంచే ఇంటర్మీడియట్ కాలేజీలు స్టార్ట్ అవుతాయి. అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ నుంచే మొదలవుతుంది. ఏప్రిల్ 7వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ స్టార్ట్ చేస్తారు. ఒక 15 రోజులు 20 రోజులు గడిచిన తర్వాత ఏప్రిల్ ఎండింగ్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. మే అంతా సమ్మర్ హాలిడేస్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత జూన్ మధ్య నుంచి క్లాసులు మొదలవుతాయి. ఇట్లా అకాడమిక్ ఇయర్ను కూడా మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా సిబిఎస్ఈలో భాగంగా జరగబోతుంది. భవిష్యత్తులో మొత్తం సిబిఎస్ఈ సిలబస్ని అమలు చేసేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.